హాయ్ అండి. న్యాచురల్ ఎయిర్ గ్రోత్ హెయిర్ ఆయిల్ అండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది. ఈ హెయిర్ ఆయిల్ గానుగు నుంచి తీసుకొచ్చిన ఆయిల్ కొబ్బరి నూనెతో తయారు చేయబడుతుంది. మనకి చాలా రీగ్రోత్, అట్లానే మనకి దీంట్లో ఏమేమి వేసామనేది ఆ బాటిల్కి ఇటువైపు అటువైపు స్టిక్కర్ ఉంటుంది. వాటిపైన నీట్గా రాసి ఉంటుంది. ఎలా వాడాలో కూడా రాసి ఉంటుంది. మనకి నైట్ టైం కానీ డే టైం కానీ 5 నుంచి 10 నిమిషాలు మసాజ్ చేసుకోవాలి. కుదుళ్ళ నుంచి సిగుళ్ళ వరకు అప్లై చేసుకోవాలి హెయిర్ ఆయిల్. మీకు లాంగ్ టైం మీరు వాడే షాంపూ యూజ్ చేసుకోవచ్చు. లేదు ఎయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది అనుకుంటే న్యాచురల్ కుంకుడుకాయ, చీకకాయ, ఉసిరిపప్పు, మెంతులు కలిపి ఉన్న పౌడర్ ఉందండి. న్యాచురల్ వాడండి. మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. వైట్ హెయిర్ రాకుండా కాపాడుతుంది. డాండ్రఫ్ తీసేస్తుంది. రీగ్రోత్కి బాగా ఉపయోగపడుతుంది. ఇది సున్నిపిండి అండి. సున్నిపిండి మనకి చాలా మూలికలు, ఆకులు, పువ్వులు, పప్పులు కలిపి ఉంటాయి. దీంట్లో చాలా ఎక్కువగా వేస్తాం కాబట్టి మంచి రిజల్ట్ అనేది ఉన్నాయి. మనకు కొంచెం చేతిలో వేసుకొని వాటర్ పోసుకొని రబ్ చేసి బాడీ అంతా రుద్దుకోవచ్చు. సున్నిపిండి వాడేటప్పుడు సోప్ అనేది అస్సలు యూజ్ చేయకూడదు. అప్పుడే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. పింపుల్స్, మచ్చలు తీసేయడమే కాకుండా స్కిన్ వైట్గా అవుతుంది. మంచి గ్లోయింగ్ స్కిన్ అనేది మీ సొంతం కావాలంటే సున్నిపిండి చాలా మంచి రిజల్ట్ ఉంది. 1 ఇయర్ పిల్లల నుంచి వాడచ్చు. 1 ఇయర్ లోపు పిల్లలకి రఫ్నెస్ ఉంటుంది లైట్గా, అందుకనే పెట్టకూడదు. వాళ్ళ స్కిన్ ఇంకా స్మూత్ ఉంటుంది కాబట్టి సంవత్సరం లోపు పిల్లలకి సున్నిపిండి యూజ్ చేయకూడదు. సంవత్సరం దాటిన పిల్లల నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. మంచి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది. ఇది షాంపూ పౌడరు. కుంకుడుకాయ, చీకకాయ, ఉసిరిపప్పు, మెంతులు కలుస్తాయి. హెయిర్ ఆయిల్ నైట్ టైం కానీ డే టైం కానీ కుదుళ్ళ నుంచి సిగుళ్ళ వరకు అప్లై చేసి నెక్స్ట్ డే మీరు ఈ షాంపూ పౌడరు ఇలా జారుడుగా రైస్ కడిగిన వాటర్ కానీ నార్మల్ వాటర్తో కానీ కలుపుకొని కుదుళ్ళ నుంచి సిగుళ్ళ వరకు అప్లై చేసి ఒక 20 నిమిషాలు అయితే నెత్తిలో ఉన్నట్టు చూసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ పోసి రబ్ చేసి రుద్దుకోవడమే. ట్యాప్ కింద తెల్లబెట్టి కడిగేయడమే. అంతేనండి. చాలా సింపుల్గా, ఈజీగా చక్కటి రిజల్ట్ అయితే ఉంటుంది. మనకి డాండ్రఫ్ పోతుంది. వైట్ హెయిర్ రాకుండా కాపాడుతుంది. పల్చగా ఉన్న నెత్తి చిక్కబడుతుంది. మంచి రీగ్రోత్ ఉంటుంది. చాలామంది ఫస్ట్ టైం అయితే 1/4 కిలో పెట్టుకుంటున్నారు. 100 ml హెయిర్ ఆయిల్ తీసుకుంటున్నారు. షాంపూ పౌడర్ 1/4 కిలో, సున్నిపిండి 1/4 కిలో పెట్టుకుంటున్నారు. నెక్స్ట్ టైము 1/2 కిలో అడుగుతున్నారు. చాలా చక్కటి రిజల్ట్ ఉంది కాబట్టి, మంచి రీగ్రోత్కి ఉపయోగపడుతుంది కాబట్టి హెయిర్ ఆయిల్ కానీ షాంపూ పౌడర్ కానీ చక్కటి రిజల్ట్ అయితే ఉన్నాయండి. అంతేకాదు మనకి సున్నిపిండి కూడా ఎక్సలెంట్ అండి. అందరూ కూడా కిలోనే అడుగుతున్నారు. చాలా మంచి రిజల్ట్ అనేది ఉంది.